లండన్‌లో బస్ స్టేషన్స్ అనేవి ఇట్లా ఉంటాయి. టెర్మినల్స్ మినీ ఎయిర్‌పోర్ట్‌లా కనపడుతది మనకి. అంతా అదే సిస్టమ్ ఉంటది. టెర్మినల్స్ అంటారు దీన్ని. అండ్ గేట్స్ వచ్చేసి మనకి రైట్ సైడ్ పిల్లర్ ఉంటుంది. సో, లెఫ్ట్ సైడ్ కూడా స్క్రీన్స్ ఉంటాయి. సో, ఏ సిటీ ఎళ్ళాల్సిన బసెస్ వచ్చినప్పుడు ఆ టైంకి కరెక్ట్‌గా 10 మినిట్స్ ముందు గేట్స్ ఓపెన్ చేసి డైరెక్ట్‌గా బస్‌లోకి వెళ్ళిపోవడం అనమాట. సో, ఇక్కడ బసెస్‌ని కోచెస్ అంటారు. సో, ప్యాసింజర్స్ అందరూ సీటింగ్ అయ్యే టైం అవుతుంది కాబట్టి అదే టైంకొస్తారు. మీరు ఎప్పుడొచ్చినా ముందొచ్చినా అక్కడ కూర్చోవడం అంతే పని. ఇట్లా మీకు మానిటర్స్ ఉంటాయి కోచ్ స్టేషన్స్‌లో. సో, ఎదర స్క్రీన్స్ చూస్తున్నారు కదా! సో, మానిటర్స్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, అటెన్షన్ ప్లీజ్ వెయిట్ ఇన్సైడ్ అంటిల్ కాల్డ్. ఇట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ డేంజరస్ టు వెయిట్ ఔట్‌సైడ్ దీస్ గేట్స్. మన ఇండియాలో అయితే మనం వెళ్ళి ఆడ ముందు నించుంటాం బస్సులో. టైర్ ముందు నించుంటాం. ఇట్లాగా ఇక్కడ మొత్తం గేట్స్ అన్ని క్లోజ్ చేసి జస్ట్ 10 మినిట్స్ ముందు ఓపెన్ చేస్తారు. కరెక్ట్‌గా 10 మినిట్స్‌కి బస్సు గేట్ క్లోజ్ చేస్తే, బస్ డోర్ క్లోజ్ చేస్తే డ్రైవర్ అంతే వెళ్ళిపోతది బస్సు. సో, ఇట్లాగా ప్రతి గేట్‌కి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో, ఏ బస్సు వస్తది, ఏ టైంకి అండ్ అది వయ్యా ఏ స్టేషన్స్ ద్వారా వెళ్తుంది అని. ఇక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు ఉంటాయి. ఇక్కడ పల్లె వెలుగు టైప్ గానీ, కోచ్ స్టేషన్స్ ఆగి ఆగి వెళ్ళడాలు, అలాగే డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ప్రీమియం బస్సెస్ అట్లా ఏముండదు. ఒకటే బస్సు నేషనల్ ఎక్స్‌ప్రెస్ అని హార్డ్లీ 5 అవర్స్ జర్నీలో 4, 5 స్టేషన్స్‌లో ఆగుతది. మిగతా టైంలో వెళ్ళిపోతది. అసలు మీకు జర్నీ చేసినట్టు కూడా తెలీదు. నన్ను నమ్మండి, నేను ఏదో అనుకున్నా ఫస్ట్. ట్రావెల్ చేశాక అర్థమైంది నాకు. ఇది నా ఫైనల్ బస్ బోర్డింగ్ పాస్ ఇది. సో, బస్సుని ఇక్కడ కోచ్ అంటారు కాబట్టి కోచ్ బోర్డింగ్ పాస్ ఇది. సో, ఎక్కేటప్పుడు మనకు స్కాన్ చేసి చెక్ చేసి లోపలికి పంపించేస్తారు. ఎవ్రీ డీటెయిల్ ఉంటుంది అందులో. ఇలా లోపల అండ్ కూర్చోగానే ఫేస్ వ్యూ ఇది మొత్తం. సో, ఇక్కడ కూర్చోగా మనకి ఎదర బిగ్ స్క్రీన్ అయితే ఉంటుంది. అందులో ఏం ఉండదు, నేషనల్ ఎక్స్‌ప్రెస్ అని ఉంటుంది అంతే. సో, ఈ సీట్‌కి అయితే మనకి ఆప్షన్స్ ఇస్తారు. సో, టేబుల్ ట్రే, ఛార్జింగ్ పోర్ట్, ఆ టేబుల్ ట్రేలో కూడా మినీ మ్యాక్సీ గ్లాస్ హోల్డర్స్ ఇస్తారు. అండ్ రైట్ సైడ్ అంతా కర్టెన్ వ్యూ గ్లాసెస్. అండ్ సీట్స్ వచ్చేసి కుషన్ కింద మనకి సపోర్టింగ్ లెగ్ కూడా ఉంటుందన్నమాట. ఫుడ్ సపోర్టర్ కూడా ఏమి ఉండదు. ఏదైనా పేపర్స్ పెట్టుకోవడానికి నెట్ బాక్స్ అయితే ఇచ్చారు అంతే. పట్టుకోవడానికి హ్యాండిల్, సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ. సీట్ బెల్ట్ అనేది వీళ్ళకి ఆయుధం. సీట్ బెల్ట్ ఉంటే చాలు, వీళ్ళకి ఇంకా గడిచిపోతుంది ఆ రోజంతా. ఎదరంతా బస్ చార్ట్ అయితే ఇచ్చారు. బస్సు వ్యూ ఎట్లా ఉంటుంది, సీట్స్ అలా ఉంటాయి, దాంట్లో ఏవి అవైలబుల్ ఉన్నాయి సీట్స్ అన్నీ కూడా ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇండికేషన్. అండ్ అదర్ సేఫ్టీ మెజర్స్ అయితే కంపల్సరీ మెన్షన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ. లెఫ్ట్ సైడ్ అంతా ఓవర్ హెడ్ క్యాబిన్ స్టోరేజ్, ఓవర్ హెడ్ వెంటిలేటర్స్, లైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ అయితే క్లోజ్ అయిపోతుంది షార్ట్లో. సో, అట్లా ఉంటుంది అనమాట మొత్తం ఇక్కడ. అండ్ ఎంత క్లీన్గా ఉంది మనకి. రైట్ సైడ్ స్క్రీన్స్, లెఫ్ట్ సైడ్ కెమెరా స్క్రీన్స్. ఇక్కడ మనకి బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ కాబట్టి సైడ్ మిర్రర్స్ ఉండవు, కెమెరాస్ ఉంటాయి బస్సు సైడ్కి. ఆ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది ప్యారిస్ బస్ అది. సో, బ్లా కార్ అనేది ప్యారిస్ బస్. మనకి లండన్ నుంచి ప్యారిస్ ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ అయితే పడుతుంది బై బస్. సో, అన్ని నైట్ బస్సెస్ ఉంటాయి. అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్లిక్స్ బస్సెస్, మోస్ట్ ఫేమస్ ఫ్లిక్స్ బస్సెస్ మనకి ఇండియాలో కూడా లాంచ్ చేశారు. ఇది ఎలా ఉంది అనేది రిటర్న్ జర్నీ నాకు ఫ్లిక్స్ బస్సులు అయితే బుక్ చేసుకున్నాను. ప్రస్తుతానికి అయితే నేను నేషనల్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్నా కాబట్టి ఆ వ్యూ అయితే చూపిస్తున్నా మీకు. చాలా క్లీన్, హైజీన్. సీట్ హ్యాండిల్స్ ఇవి హార్డ్ ప్లాస్టిక్ సీట్ హ్యాండిల్స్ ఇవి. అక్కడ మనకి నాబ్ అయితే ఉండదు, ఓపెన్ చేయడానికి అది. అండ్ ఛార్జింగ్ పోర్ట్లు వచ్చేసి సి పోర్ట్, బి పోర్ట్ అయితే ఇచ్చారు. యూఎస్బి చార్జెస్, పవర్ బ్యాంక్స్, కేబుల్స్ అన్ని. అండ్ నెట్ పాకెట్స్ అయితే ఇచ్చారు ఏదైనా పేపర్స్ పెట్టుకోవడానికి అది. కింద మనకి ఫుడ్ సపోర్టర్ అయితే ఉండదు. అండ్ లెఫ్ట్ సైడ్ ఆర్మ్రెస్ట్కి వచ్చేసి మనకి ఏ ఆప్షన్స్ అయితే ఉండవు, బట్ సీట్ బెల్ట్ అయితే ఉంటుంది. ప్రతి ప్యాసింజర్ కూర్చోగానే మనకి సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. క్వశ్చనబుల్ సీట్స్ అవి, వాటిని క్వశ్చనబుల్ సీట్స్ అంటారు. జస్ట్ సింపుల్గా ఉంటుందండి, వెళ్ళి కూర్చోవడం, సీట్ బెల్ట్ పెట్టుకోవడం అంతే. ఏమైనా ఆర్పేస్తే టేబుల్ చేతుందో. కర్టెన్స్ అయితే మనకి హైయర్ కర్టెన్ సిస్టమ్స్ అయితే ఇస్తారు. అవి మనకి మాన్యువల్ అనమాట, అట్లా ఉండదు అక్కడ.
సో గైస్ మొత్తానికి లివర్పూల్లో ల్యాండ్ అయిపోయా. సో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది ల్యాండ్ అయిపోయి, బస్ దిగి ల్యాండ్ అయిపోయి నాకున్న వర్క్ ప్లేస్ లొకేషన్కి హార్డ్లీ ఒక 10 minutes. సో అక్కడికి వెళ్ళిపోవడం అనమాట. సో మళ్ళీ ఒక సపరేట్ వీడియో చేస్తాను లివర్పూల్ ఎలా ఉంది ఏంటి అనేది చూడడానికి, అలా చూడండి ఎలా ఉందో. సో వర్క్ అంతా అయిపోయాక ఫ్రీగా ఉండొచ్చు. అప్పుడు చాలా చలిగా ఉంది అసలు. లండన్ కన్నా చాలా చలిగా ఉంది. లండన్ నుంచి లివర్పూల్ 5 hours జర్నీ, లండన్ టు బర్మింగ్హామ్ టు లివర్పూల్ అనమాట. బట్ ఒకటే బస్సు, డైరెక్ట్ బస్సు బర్మింగ్హామ్ నుంచి రావాలి. బర్మింగ్హామ్ నుంచి ఒక 2.5 hours జర్నీ లివర్పూల్కి. సో నైట్ 12కి ఎక్కి ఆ బస్సు మార్నింగ్ 6కి దింపేసింది మొత్తం. చూద్దాం.